డిసెంబర్ 1వ తారీఖు సోమవారం, మార్గశిర మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి. మోక్షాన్ని ఇచ్చే మోక్షద ఏకాదశి మరియు గీతా జయంతి అంటారు. ఈ మోక్షద ఏకాదశి రోజున నారాయణ్ణి పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది. మనిషి ఎలా ఉండాలి, సమస్యలు, కర్మ ఫలితాలు ఇవన్నీ మనకి తెలిపిన భగవద్గీత పుట్టినరోజు ఈరోజే. మన సమస్య ఎలాంటిదైనా సరే గీతలో పరిష్కారం తప్పక ఉంటుంది. ఇంతటి పవిత్రమైన రోజున ఉదయం సాయంత్రం లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. తులసి దళాలతో పాటు బిల్వ పత్రాలతోనూ పసుపు రంగు పుష్పాలతోనూ పూజించాలి. ఈ రోజున పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది. అలాగే ఉండగలము అనుకున్నవారు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. పాలు పండ్లు తీసుకొని రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం ఉపవాస విరమణ చేయాలి. ఇక నైవేద్యంగా పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కానీ, ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ ఈ రోజంతా మనసులో స్మరిస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన విశేషకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ మోక్షద ఏకాదశి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.